హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ అందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ కామెంట్ చేయాలి అని చెప్పేసి నేను తర్వాత చెప్తాను. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎవరికైనా ఈ మధ్య చికెన్ గున్యా డెంగ్యూ చాలా ఎక్కువ వస్తున్నాయి, డైలీ ఇదే సోల్ చెప్తా ఉన్నాం అనేసి మీరు అనుకుంటున్నారు. నాకు ప్రాణాలు పోయేంత నొప్పి ఉంది కాళ్ళు, అసలు కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఇంకేమి చేయలేకపోతున్నాను. ఐఎమ్ జస్ట్ హెల్ప్లెస్. ఇట్లా రిస్ట్ కానీ నకిల్స్ కానీ ఏది బెండ్ చేయలేకపోతున్నాను. సో ఎవరికైనా చికెన్ గున్యా వచ్చి వాళ్ళు ఏం రెమెడీస్ యూస్ చేశారో అది కొంచెం నాకు సజెస్ట్ చేయండి. ఏదైనా హోమియోపతి డాక్టర్ ఉంటే కూడా దాన్ని సజెస్ట్ చేయండి. హోమియోపతి ఎవరికైనా వర్కౌట్ అయిందా, ఆయుర్వేద ఎవరికైనా వర్కౌట్ అయిందా దాన్ని కూడా చెప్పండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. నా వల్ల అవ్వట్లేదు గైస్ అస్సలు. ఇంకా ఓపిక లేకుండా నాకు స్టెరాయిడ్స్ ఇచ్చినారు హాస్పిటల్కి వెళ్తే. నాకు ఇప్పుడు ఆ స్టెరాయిడ్స్ యూస్ చేసుకొని నా హెల్త్ దెబ్బ తీసుకోవాలి అనేసి లేదు. సో అందుకని నేను ఆ స్టెరాయిడ్స్ హోల్డ్లో పెట్టా. బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆల్సో. కాలు కింద పెట్టలేకపోతున్నాను. దానికి ఏదో ఒకటి చెప్పండి. అండ్ ఏం మధ్యలో మాట్లాడాలి అని చెప్పేసి తర్వాత చెప్తా. ఈరోజు ఎపిసోడ్ వచ్చి వాళ్ళ మాటలతో స్టార్ట్ అయింది. అదే వీళ్ళ మాటలంతా రీమిక్స్ చేసి చేస్తున్నారు కదా. యాక్చువల్లీ ప్రతి సాటర్డే ఎపిసోడ్ అట్లా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నేను అనుకుంటా ఉన్నా, ఏంద్రా సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వలేదు, సండే ఎపిసోడ్లో వేస్తున్నారు అనేసి అనుకున్నాను. సో ఈరోజు సండే ఎపిసోడ్లో అట్లా పాటలతో స్టార్ట్ అయింది. దాని తర్వాత దేవరా సినిమాలో రెండో పాట ఉంది కదా, ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట. నాగమో బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. దాని తర్వాత నేను ఎవరెవరు ఒక్కొక్కరుగా సేవ్ అయినారు, ఎవరెవరు కాలేదు అదంతా చెప్పను, జస్ట్ రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్ చెప్తాను అనమాట. సో ఈరోజు నాకు ఏమనిపించిందంటే, ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఆదిత్య, ఓము, సోనియా అసలు హౌస్లోకి ఎందుకు వచ్చినారు, ఏం యూజ్ లేదు వాళ్ళ వల్ల అని చెప్పేసి అనిపించింది. అది ఎందుకు అనిపించింది ఏమి అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. సో సెట్ అండ్ హర్ట్ హార్ట్ టాస్క్ ఇచ్చారనమాట వాళ్ళకి. ఎవరికి సెట్ ఇస్తారు, ఎవరికి హర్ట్ ఇస్తారు, హర్టేనా సెట్ అండ్ హర్టే అనుకుంటా ఇస్తారు అని చెప్పేసి, అంటే బ్రేక్ సెట్ అండ్ బ్రేక్, ఎవరికి హార్ట్ ఇస్తారు, ఎవరికి బ్రోకెన్ హార్ట్ ఇస్తారు అని చెప్పేసి. సో ఫస్ట్ నిఖిల్ వచ్చాడు, సోనియా, పృథ్వీ అని చెప్పేసి నాగమావే పేర్లు చెప్పినాడు. చెప్తే పృథ్వీకి సెట్ ఇచ్చాడనమాట. నా మాట వింటాడు సార్, కొంచెం అర్థం చేసుకుంటాడు, నన్ను నెగిటివ్ పాజిటివ్ అన్నీ వింటాడు అనేసి చెప్పుకున్నాడు. సోనియాకి వచ్చి కట్టిచ్చాడు, ఎందుకంటే తెలుసో తెలియకో కొన్ని మాటలు అంటుంది, అది నాకు బాధేస్తుంది అనేసి అన్నాడు. తన వరకు వచ్చేంతవరకు నిఖిల్కి అర్థం కాలేదేమో సోనియా మాట్లాడి మాటలు అందరికీ బాధపడతాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో నిఖిల్ ఇస్ అమేజింగ్ ప్లేయర్ గైస్, చాలా బాగా ప్రతి ఒక్క దాంట్లో తోపు, డ్యాన్స్లో కానీ టాస్క్ ఆడడంలో కానీ దేంట్లో అయినా తోపుగా ఆడుతున్నాడు నిఖిల్. కాకపోతే ఈ సోనియా వల్ల నిఖిల్ గేమ్ చాలా అఫెక్ట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడో లేకపోతే ఈ పేరెంట్స్ది ఏమైనా మధ్యలో ఏదైనా చెప్తేనో తనకి ఏదైనా హింట్ వస్తే బాగుంటుంది అనేది అనిపిస్తూ ఉంది. బికాస్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ది టాప్ 5. టైటిల్ రేస్కి నేను ఇప్పుడే చెప్పను, వైల్డ్ కార్డ్స్ అంతా వచ్చేసిన తర్వాత ఆలోచించాలి వాళ్ళ గేమ్ ప్లాన్ని బట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ టైటిల్ రేస్కి హీఈస్ ఎలిజిబుల్ అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత నువ్వు తన కోసం తింటే బాధ అనిపిస్తుంది సోనియాకి అని చెప్పేసి నాగమావ అంటే అనేసి నవ్వుకున్నారు అంతే. దాని తర్వాత సోనియా వచ్చి, నాకు ఒకటి అర్థమైందమ్మా, అప్పుడు నీకు రెడ్ ఎగ్ ఇచ్చాడు కదా, అందుకే ఇప్పుడు రెడ్ హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు. ఏందో ఊరికే ఈరోజు ఎపిసోడ్ కొంచెం సప్ప ఎపిసోడే కదా, అంత సూపర్ ఎపిసోడ్ కదా, సప్పగా ఉండింది. బట్ దాంట్లో కొన్ని పాయింట్స్ మాత్రం నేను చెప్తా. సోనియా, నీ నవ్వు చెప్పింది నాకు పాట పాడమని చెప్పినారు, ఏదో పాట పాడంటే నీ నవ్వు చెప్పింది నాకు పాట పాడింది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. మీ అందరి కోసం నేను కూడా పాడతా, ఓకే? నీ నవ్వు చెప్పింది నాకు నేనెవరు ఏమిటో, నీ నీడ చూపింది నాను ఇన్నాళ్ళలో తేవిటో, నాకై చాచిన నీ చేతిలో చదివాను ఆనిందని. దీనిలో నా ఫేవరెట్ లైన్ ఏంటి తెలుసా? పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువని. బాబా ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. ఇది యాక్చువల్లీ నాగమావ సాంగ్ అనుకుంటా. ఓకే, ఆ పాట పాడింది. సోనియా సూపర్ సింగర్ అనుకున్నాను కానీ ఓకే పర్వాలేదు, మరి అంత సూపర్గా లేదు, మరి అంత వర్స్ట్గా లేదు, ఓకే బాగానే పాడింది అనిపించింది. సీత ఈజ్ రియల్ అనుకుంటున్నా అన్నాడు. ఎత్తే నన్ను కూడా ఎత్తి, గీతు యు ఆర్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ అది ఇది అని చెప్పేసి లేపినాడు. అంటే అందరు లేపు పడేస్తూ ఉంటారు. నాకు మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు నాకు యాక్చువల్లీ నీరసంగా ఉంది మాట్లాడుతూ ఉంది. ఓకే, సీత ఈజ్ రియల్ అనేసి అనుకున్నా నేనైతే అనేసి అంటే అవును సార్ అనేసి అనింది. నైనిక
అండ్ విష్ణుప్రియ ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళిద్దరూ నా 2 ఐస్ సార్ అనేసి చెప్పి హార్ట్ వచ్చి నైనికాకి ఇచ్చింది. ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది నన్ను, నేను చాలా కనెక్ట్ అయిపోయాను అనేసి. విష్ణుప్రియ నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి కట్ ఇచ్చాను. నేను తనకిస్తా, తన పర్స్పెక్టివ్ వేరే, నా పర్స్పెక్టివ్ వేరే అని చెప్పేసి అనింది అనమాట. దాని తర్వాత మణికంఠ సోనియాకి ఇచ్చాడు హార్ట్. లాస్ట్ వీక్ తన గేమ్ అర్థం చేసుకోలే, నేను తప్పు చేసినప్పుడు చాలా కరెక్ట్ చేసింది అనిపించింది సార్, నాకు అది బాగా నచ్చింది అనేసి అన్నాడు. నిఖిల్కి కట్టించినాడు. ఫిజికల్ అయినప్పుడు కరెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, వాడిని కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ వాడు చేసుకోలేదని చెప్పేసి అప్పుడు నాగమామ అన్నాడు, అయితే నీకోసం ఆడాలా వాళ్ళ టీంకి వదిలేసి అనేసి. అలా ఏం లేదు సార్, ఏమో నాకు అనిపించింది అనేసి డిఫెండ్ చేసుకోవాలి, వదిలేసినాడు. ఆ ముందు రోజు బాగా షంటింగ్ పడింది మణికంఠకి, అదే మైండ్లో ఉంటుంది. ఆ అప్సెట్ అట్లే ఉన్నాడు. యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ జరుగుతుంది, సండే ఎపిసోడ్ ఈవినింగ్ జరుగుతుంది కదా. సో సాటర్డే ఎపిసోడ్లోనే చాలా అప్సెట్ అయిపోయాడు మణికంఠ, బికాజ్ ఆ కన్ఫెషన్ రూమ్లో జరిగింది దానికి దీనికి అని చెప్పేసి దానికి ఫుల్ అప్సెట్ అయినాడు. సో సండే ఎపిసోడ్లో అంత ఎక్కువ రియాక్ట్ అవ్వాలి. నబీల్ ఆదిత్య సెట్ ఇచ్చాడు, కామ్గా ఉంటాడు, మింగిల్ అవ్వడు అనేసి అనుకుంటారు, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, నాకు అన్ని కరెక్ట్ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు అనేసి చెప్పాడు అనమాట. నైనికాకి ఆ క్లాన్లో ఉండేంత వరకు మేము క్లోజ్గా ఉండేవాళ్ళం సార్, ఇప్పుడు రోజు కలవట్లే, బట్ తక్కువ మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు, చాలా తక్కువ అనేసి. అంటే ఇప్పుడు నాకు హార్ట్ బ్రేక్ ఇచ్చావు కదా, అది కూడా మాట్లాడను అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉండేది నైనిక. విష్ణుప్రియ సీతకి ఇచ్చినాడు, మేమిద్దరం కృష్ణుడి భక్తులం. విష్ణుప్రియ నవ్వు అట్లే ఉంటుంది కదా, సో ప్రతి అడుగులో ఉంటుంది, మంచిగా వండి పెట్టి నా ఆత్మ హ్యాపీ చేస్తుంది. ఓరే నాయన, విష్ణుప్రియ నవ్వు అట్లే ఉంటుందని చెప్పేసి నేను విష్ణుప్రియ అంటే చెప్పి దాన్ని లిమిటెడ్ చేసి చెప్తానా, నాది ఇంకా ఘోరంగా ఉంది అని చెప్పేసి అంది. సో బేసిక్గా నాకు విష్ణుప్రియ ఏమనిపిస్తుంది అంటే, నాగార్జున గారి ముందు లైట్గా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది. లైట్గా ఓవర్ యాక్షన్ అంటే కావాలని నంగి బిహేవియర్ అనమాట. నేను ఇన్నోసెంట్, నాకేం రాదు సార్, మీరు అలా అనకండి అని చెప్పేసి చాలా కావాలని చేస్తుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు క్యూట్గా అనిపిస్తుంది అవి, కొన్నిసార్లు చిరాకేస్తుంది అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత నైనికాకి అది ఓకే. విష్ణుప్రియ వచ్చి సీత అది ఇచ్చింది. దాని తర్వాత పృథ్వీకి బ్రేక్ ఇచ్చింది, ఎందుకంటే పృథ్వీతో ఇంకా మాటల్లోనే ఉన్నాము, సెట్ అవ్వాలి అనేసి సెట్ ఇంకా అవ్వలేదు కాబట్టి సెట్ ఇవ్వలేదు, బ్రేక్ ఇచ్చాను అని చెప్పేసి అనేది అనమాట. దాని తర్వాత నైనిక సీతకి హార్ట్ ఇచ్చింది. డే 1 నుంచి నాకు ఏదన్నా మాట్లాడాలన్నా తనకే చెప్తా, కట్టొచ్చి నిఖిల్కి ఇస్తాను, ఎందుకంటే తన దగ్గర కొంచెం దాచుకుంటా, క్లియర్గా చెప్పలేను, ఆయన గేమ్ వేరే ఉంటుంది సార్ అందుకే అని చెప్పేసి అనేది అనమాట. చెప్పచ్చు కదమ్మా, చెప్తేనే తెలుస్తుంది అనేసి. అంటే కొన్ని చెప్పలేకపోతున్నా, నాకు ఎవరితో ప్రాబ్లం ఉందో అది వాళ్ళకి ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్, అందుకనే నేను చెప్పలేకపోతున్నాను అనేసి. అంటే నిఖిల్కి ఒక సైడ్ అలక తీర్చడానికే అంత టైం పడుతుంది, ఇంక నీదేం తీరుస్తాడు అనేసి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా సోనియా అలక తీర్చేదానికే నిఖిల్కి అంత టైం లేదు, ఇంక నీ అలక ఏం తీరుస్తాడని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీరు కమెంట్ బాక్స్లో ఏం పెట్టాలంటే, గోడకుంటుంది పెయింట్, గీతు ట్రాన్స్పరెంట్, సంబంధమే లేకుండా చెప్పినా కదా, బట్ ఓకే. ఎవరెవరైతే ఇక్కడ వరకు రివ్యూ చూస్తున్నారో వాళ్ళ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, దాని తర్వాత ప్రేరణ అభయ్కి ఇచ్చింది హార్ట్. ఎంత కష్టమైన డే ఉన్నా నన్ను చీఫ్గా చాలా పేషెంట్గా నేర్పించారు, నాకు పేషెన్సీ నేర్పించారు, అండ్ గేమ్లో నన్ను కంట్రోల్ చేశారు అని చెప్పేసి. నీకు పేషెన్స్ నేర్పించి ఆయన పేషెన్స్ లూజ్ అయ్యాడని చెప్పేసి నాకు జోకులు వేస్తున్నాడు అబ్బాయి మీద. యష్మికి బ్రేక్ ఇచ్చింది. నాకు ఫస్ట్ నామినేషన్ గుర్తొచ్చింది, నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది, నువ్వు నా ఫ్రెండే కాదు, నాకు అసలు ఇష్టమే లేదు నువ్వు అనేసి అనేది. నాకు చాలా బ్రేక్ అయింది సార్, బట్ తన సిచ్యువేషన్ని బట్టి చెప్పింది, తను చాలా స్మార్ట్ అనేసి. అంటే ఈ హౌస్లో ఇంకా ఎవరైనా స్మార్ట్ ఉన్నారా అనేసి అంటే యష్మి కన్నా సోనియా స్మార్ట్ అనేసి అనేది. బట్ సోనియా అస్సలు స్మార్ట్ కాదు, ఏం కాదబ్బా, నాకు ఏమి సోనియాలో ఇంతవరకు స్మార్ట్నెస్ కనిపించలేదు, ఆట కనిపించలేదు, దాని గురించి మాట్లాడతాం. ఓకే, దాని తర్వాత పృథ్వీ విష్ణుప్రియకి బ్రేక్ ఇచ్చాడు, నా హార్ట్ బ్రేక్ చేసింది సో ఇచ్చాను అనేసి అన్నాడు. యష్మికి హార్ట్ ఇచ్చాడు, ఇద్దరికి హార్ట్ ఇవ్వాల్సింది సార్, కానీ ఆప్షన్ లేకుండా యష్మికి ఇచ్చా అని చెప్పేసి అన్నాడు అనమాట. దానికి యష్మి కొంచెం ఫీల్ కూడా అయింది. సోనియా వచ్చి అభయ్ మణికంఠ పేరు చెప్తే నాకు అనిపించింది, అభయ్ మణికంఠ ఎందుకు, నిఖిల్ పృథ్వీ ఇచ్చుంటే బాగుండేది, ఎవరికి ఏమి ఇచ్చుంటుంది తెలుసుండేది అని చెప్పేసి అనిపించింది. బట్ నిఖిల్కే హార్ట్ బ్రేక్ ఇచ్చుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరికి నిన్న గొడవ అయింది కాబట్టి. ఓకే, హార్ట్ మనీకి ఇచ్చింది. ఈ మధ్య తమ్ముడిలాగా చాలా కనెక్ట్ అవుతున్నాడు, సో హీ నీడ్స్ మై ప్రెసెన్స్ అనిపించింది అని చెప్పేసి అనేది. దాని తర్వాత బ్రేక్ వచ్చి అబ్బాయికి ఇచ్చింది. నేను లేకపోయినా ఉండగలడు సార్, హీ స్మార్ట్, కొన్నిసార్లు గేమ్ కోసం చేస్తాడా అనేసి అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అనేది. అంటే గేమ్ కోసం చేస్తాడా, నిజంగానే తన బిహేవియర్ అంతేనా అని చెప్పేసి కొన్నిసార్లు అర్థం కాదు, అది కన్ఫ్యూజ్డ్ అని చెప్పేసి దానికోసం ఇచ్చింది. అబ్బాయి వచ్చి ప్రేరణకి బ్రేక్ ఇచ్చాడనమాట.
గేమ్లో చాలా స్ట్రాంగ్ సార్, ఆమె టెన్షన్ పడ్డమే కాకుండా మొత్తం టీం అంతా టెన్షన్ పెడుతుంది అని చెప్పేసి అన్నాడు. యష్మికి హార్ట్ ఇచ్చినాడు, ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి ఎక్కడ అవ్వకూడదు అని చెప్పేసి యష్మికి చాలా క్లారిటీ ఉంటుంది అనేసి అనిపిస్తుంది సార్ అనేసి అన్నాడు. ఓకే, ఎక్కడ ఎమోషన్ అవ్వాలి ఎక్కడ ఎమోషన్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ హౌస్లో ఎవరికి క్లారిటీ లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడుండే కంటెస్టెంట్స్లో అంతే ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించింది నాకు నిఖిల్ ఒకసారి, యష్మిలో కూడా ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించింది, విష్ణుప్రియాలో కనిపించింది, ఆయన శేఖర్ భాషలో కనిపించింది, ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకెవరికి టక్కని సీజన్ 8 అంటే గుర్తొచ్చేది వీళ్ళ ముగ్గురు పేర్లే. అండ్ పృథ్వీలో అగ్రెషన్ ఉంది కాబట్టి అది ఎక్స్ ఫ్యాక్టర్ కాదు, ఇట్స్ నాట్ హిజ్ అడ్వాంటేజ్, బట్ స్టిల్ గుర్తొస్తాడు పృథ్వీ అని చెప్పేసి అనిపిస్తుంది సో ఫార్. ఆదిత్య వచ్చి నబీల్కి హార్ట్ ఇచ్చాడు, చాలా టాలెంటెడ్, మాట వింటాడని చెప్పి మనీకి బ్రేక్ ఇచ్చాడు. ఏం చెప్పండి నాకు అర్థమే కదా, కొన్ని ట్రస్ట్కి మాటలకి లైట్ తీసుకుంటాడు. యాజ్ ఆఫ్ నౌ నేనున్నాను నీకు, బట్ ఇది ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చాడు. ప్రతిసారి ఐస్ పూసేసి ఎందుకు ఇస్తాడో నాకు అర్థం కాదు, ఐస్ పూసి ఇవ్వడం వల్ల ఏమవుతుందో నాకు అర్థం కాదు. యష్మి వచ్చి నిఖిల్కి హార్ట్ ఇచ్చింది, నన్ను అర్థం చేసుకుంటాడు, నేను లో ఫీల్ అయినా తనతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనేది. పృథ్వీ వచ్చి ఎన్నిసార్లు చెప్పినా నా ఫీలింగ్సే అర్థం కావు సార్ అని చెప్పేసి అనింది అనమాట. ఇప్పుడు కూడా చూడండి సార్, నేను ఏం చెప్తున్నా కూడా తనకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అన్నట్టు చెప్పింది. దాని తర్వాత పజిల్ గేమ్, ఆ పజిల్ వచ్చిన తర్వాత డాన్స్ ఆడాలి అని చెప్పేసి వచ్చింది. అసలు ఇక్కడ అనిపించింది నాకు ఈ పజిల్ టాస్క్లో చాలా సింపుల్ పజిల్ చేయడం అని చెప్పేది. చాలా సింపుల్గా ఎవరైనా చిన్నపిల్లకాయలు కూడా పజిల్స్ చాలా ఈజీగా చేస్తారు. కానీ ఆదిత్య ఓము సోనియా స్మార్ట్ అని చెప్పేసి హౌస్ అందరూ అనుకుంటా ఉన్నారు, తన ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారు, తను బాగా చదువుకుంది అనుకుంటున్నారు, బేసికలీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తే సంథింగ్. సోనియా తోపు, సోనియా తగ్గేదే లేదు అనేసి అందరూ అనుకుంటా ఉన్నారు. బట్ సోనియా ఏ టాస్కులు సరిగ్గా ఆడలేదు, ఈరోజు ఆ పజిల్ సరిగ్గా ఆడలేదు, డ్యాన్స్ సరిగ్గా రాదు, ఆర్గ్యుమెంట్స్ తనవన్నీ తుప్పాస్ ఆర్గ్యుమెంట్స్ అనిపిస్తుంది నాకు. ఏదో నోరు గట్టిగా తెచ్చి అవతల వాళ్ళు హర్ట్ అవ్వాలనేసి మాట్లాడుతుంది కానీ ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా లేవు. నాకు నిన్న వచ్చిన టాస్క్ కానీ ఏ టాస్క్ అయినా కూడా నాకు అంత తోపుగా చేయలేదనేసి అనిపిస్తుంది. దెర్ ఇస్ నో ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ సోనియా. ఓన్లీ ఒకటి ఏమైనా అంటే నోరు వేసుకొని పడిపోతూ ఉంటుంది, అది మనందరికీ ఆడ్ వన్ అవుట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత హర్టింగ్గా ఎవరు మాట్లాడరు కాబట్టి ఆ పాయింట్ ఆడ్ వన్ అవుట్గా కనిపిస్తుంది కాబట్టి మేబీ సోనియా అట్లా అనిపిస్తూ ఉందేమో అనేసి అనిపించింది. ఈ ఆదిత్య ఓం అయితే ఎందుకు వచ్చినాడో తెలియదు హౌస్కి. ఆ సోనియా అన్న కనీసం పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక కంటెంట్ ఇస్తుంది జనాలకి మాట్లాడుకునేదానికి. ఈ ఆదిత్య ఓం ఏం మాట్లాడాలో తెలియదు ఆయనకి ఏం మాట్లాడాలో తెలీదు, ఆయన గురించి మా రివ్యూవర్స్కి ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాదు. ఎందుకంటే టాస్కులు ఉండవు, ఏముండవు, మాటలు ఉండవు, ఏముండవు, ఊరికి అందరికి సలహాలు ఇచ్చుకునేదానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆయనేమో నేను అందరికీ క్లాసులు తీసుకున్నాను, డిసిప్లిన్ మీద, దాని మీద, దీని మీద, లీడర్షిప్ మీద క్లాసులు తీసుకున్నాను, నేను ఒక లెక్చరర్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఒక లెక్చరర్ ఆయన ఒక పజిల్ ప్రాపర్గా పెట్టలేకపోయినాడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఆయన కూడా అంతే, డ్యాన్సులు లేవు, టాస్కులు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఎమోషన్ లేదు, ఏమిలే. ఆ సోనియా కూడా అంతే, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమిలే. ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అంటే నెగిటివ్ ఎంటర్టైన్మెంట్ అనమాట, జనాలు చూస్తేనే చిరాకు వచ్చేలాంటి ఒక ఎంటర్టైన్మెంట్. ఓకే, దాని తర్వాత ఎవ్రీ వీక్ పర్సన్ని నామినేట్ చేస్తే వాళ్ళే పోతారు. బేసిక్గా ఇది నేను రాసుకున్నా. సో బేసిక్గా హౌస్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో. చాలా తెలివిగా ఎవరు ఆ స్ట్రాటజీ యూజ్ చేయట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనము సేవ్ అవ్వాలి అంటే ఒక హౌస్లో మనము అక్కడ ఉండే ఎవరైనా ఒక వీక్ పర్సన్, వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఈ వారము అనే వాళ్ళని మనం నామినేట్ చేస్తే, వాళ్ళు ఒకవేళ నామినేషన్స్ లేకుండా మనం నామినేషన్స్ తీసుకొస్తే వాళ్ళకి ఓటింగ్ పడకుండా వాళ్ళు బయటకు వెళ్తారు. సో మనం సేఫ్ అవ్వచ్చు అనమాట. దట్స్ అ బేసిక్ స్ట్రాటజీ. మీరు అనుకోవచ్చు ఈ స్ట్రాటజీ తెలియకపోయి ఉండొచ్చు అని. దట్స్ జనరల్ స్ట్రాటజీ. ఒక వీక్ పర్సన్ని నామినేట్ చేస్తే మనల్ని మనం సేవ్ చేసుకునేదానికి హౌస్లో ఏంటది ధనమాన భేదాభిప్రాయాలు, రిచా గంగోపాధ్యాయ, అది ఆ గంగోపాధ్యాయులను మనం వాడచ్చు. సామదాన వేద గంగోపాధ్యాయులు అన్నీ వాడుకోవచ్చు అనమాట. సో అట్లా వీక్ పర్సన్ని నామినేట్ చేస్తుంటే బాగుండేది. సో ఆదిత్య వీక్ అని అందరికి హౌస్ మొత్తానికి తెలుసు, హీ డజంట్ మింగిల్, హీ డజంట్ ప్లే టాస్క్, హీ డజంట్ డూ ఎనీథింగ్. సో ఆయన్ని నామినేట్ చేస్తే ఆయన బయటికి పోతాడు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు అనే ఒక పాయింట్, ఒక థాట్ ఎవరికి రావట్లేదేమో హౌస్లో అనేసి అనిపించింది. నేను చాలా నెగిటివ్ అయిపోయాను. కానీ 9th వీక్లో నేను యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, మెరీనాకి రోహిత్కి ఇద్దరికి సేమ్ పిఆర్, సేమ్ మంది ఓటేయాలి. సో మెరీనా రోహిత్ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి కానీ ఎవరైనా సరే ఇద్దరికి సేమ్ పర్సన్స్ ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 3-4 వీక్స్ కలిసి ఆడారు కాబట్టి వాళ్ళందరికీ సేమ్ ఆడియన్స్ ఉంటారు ఓటేసే వాళ్ళు. సో మెరీనాకి రోహిత్కి ఇద్దరిని నామినేషన్స్లో పెడితే ఓట్స్ స్ప్లిట్ అవుతాయి. అప్పుడు మాకు 10 votes ఉండేది. సో 10 votes ఉండే చోట 5 votes మెరీనాకి, 5 votes రోహిత్కి వెళ్తాయి. సో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, నేను సేవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఐడియా పెట్టుకొని నేను నామినేట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయ్యే వీక్
కానీ ఆ వీక్ ఏమైందంటే నేను చాలా నెగిటివ్ అయిపోయినాను సిగరెట్స్ మ్యాటర్లో. సో నేనే బయటకు వచ్చినాను అనమాట. సో అంత నెగిటివిటీ ఉంటే మేబీ బయటికి రావచ్చు, కానీ దట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దట్ ఐ హావ్ యూజ్డ్ ఇన్ ది హౌస్. జనరల్లీ నేను నా స్ట్రాటజీ గురించి చెప్పాను అంతే. దాని తర్వాత ప్రేరణ చాలా యాక్టివ్గా అనిపించింది, చాలా యాక్టివ్ ప్రేరణ. టాస్కుల పరంగా కానీ డ్యాన్సుల పరంగా కానీ, తనకు డ్యాన్స్ రాకపోయినా కూడా ఏదో ట్రై చేసి ఎగురుతా చాలా బాగా యాక్టివ్గా ఉండింది ప్రేరణ అని చెప్పేసి అనిపించింది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో వీళ్ళు గెలిచిన దానికి ఎక్స్ట్రా రేషన్ ఇచ్చారనమాట. లాస్ట్కి అభయ్ పృథ్వీ మిగిలారు. వాళ్ళ తర్వాత ఒక టాస్క్ పెట్టారు, అదే సౌండ్స్ టాస్క్. అది కొంచెం కష్టము, బట్ ఆ టాస్క్లో గెలిచిన దానివల్ల ఈ కాంతారా టీంకి 2 hours కుకింగ్ టైం కూడా ఇచ్చారనమాట. దాని తర్వాత అభయ్ ఎలిమినేటెడ్. ఆ రోజు అబ్బాయి వచ్చి ఒకరోజు లైవ్లో చెప్తున్నాడు అనమాట, నేను ఎలిమినేట్ అయితే ఈ వారం మా ఆవిడ చీపురు కట్ట తిరగేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమంటారో ఏమో తెలీదు, బట్ అబ్బాయి చేతులారా చేసుకొని ఎలిమినేట్ అయ్యాడబ్బా. ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, బికాస్ ఇంకొన్ని వారాలు ఉండుంటాడు, ఇంకా అబ్బాయి ఇంకొక 2-3 weeks ఉండుంటాడు, బట్ చేతులారా పోగొట్టుకున్నాడు. ఫస్ట్ వీక్ అబ్బాయి నామినేషన్స్లో అబ్బాయి ఎంత బాగా ఆడాడ్రా, ఎంత బాగా నామినేట్ చేస్తున్నాడు, ఎంత కరెక్ట్ పాయింట్స్ మీద నామినేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించింది. బట్ మొత్తం చేతులారా బిగ్ బాస్ని తిట్టి మేబీ నాలాంటి బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉన్నారేమో, వాళ్ళందరూ బిగ్ బాస్నే తిడుతున్నాడు, ఒక షోకి వెళ్ళి ఆ షో మీదే తనకు గౌరవం లేదు అనే ఒక పాయింట్తో ఎలిమినేట్ చేసినట్టున్నాడు. సో అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనల్ని ప్రేమించే ఆడియన్స్ మన బిహేవియర్ని చూసే ఓటేస్తారు అని చెప్పేసి నాగమావ చెప్తా ఉన్నాడు. దానికి అబ్బాయి వచ్చి హ్యూమర్కి ఒక బార్డర్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది సార్, కానీ నేనే ఆ లిమిట్ క్రాస్ చేసినట్టు నాకు అనిపించింది అంటే అందుకే నువ్వు ఎలిమినేట్ అయినావు అనేసి అన్నాడు. దాని తర్వాత ఏవి చూపించినాడు, సెల్ఫ్ నామినేట్ అయ్యావు, నీ మిస్టేక్ వల్లే నువ్వు ఎలిమినేట్ అయ్యావు, సెల్ఫ్ నామినేట్ అయ్యావు కానీ ఎలిమినేట్ అయిపోయావు అనేసి అన్నారు. చాలా సీజన్స్లో ఈ సెల్ఫ్ నామినేషన్ వాళ్ళకి అచ్చరాలేదేమో. సీజన్ 3లో రోహిణి అక్క సెల్ఫ్ నామినేట్ చేసుకొని బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ సందీప్ మాస్టర్ బయటకు వచ్చినాడు. ఈసారి ఈయన అబ్బాయి బయటకు వచ్చినాడు. సో సెల్ఫ్ నామినేషన్ వీళ్ళు ఎవరికి వర్కౌట్ కాలేదేమో, వచ్చి రావట్లేదేమో. సో సెల్ఫ్ నామినేషన్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో అబ్బాయి చెప్తున్నాడు, నేను సెల్ఫ్ నామినేట్ అయ్యాను సార్, అది నా మిస్టేక్ కాదు, నేను చేసిన తప్పు వల్ల నేను బయటకు వచ్చాను అనేసి అన్నాడు. నిజమే, కనీసం ఇప్పుడైనా రియలైజ్ అయ్యాడు. సో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు లైఫ్లో, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, బట్ దాన్ని రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. సో అబ్బాయి రియలైజ్ అయ్యాడు, అది వెరీ గుడ్ పాయింట్ అని చెప్పేసి అనిపించింది. బట్ అబ్బాయి వచ్చి ఇట్లా ఎలిమినేట్ అయిపోతాడు అనేసి తెలిసినప్పుడు ఆ రెడ్ కార్డ్ డ్రామాలు అవంతా అనవసరం అనేసి అనిపించింది. ఎలిమినేట్ అవుతాడు అని తెలిసినప్పుడు సాటర్డే పంపించిన ఒకటే, సండే పంపించిన ఒకటే. సో నిజంగానే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. బట్ మేబీ అబ్బాయి ఈజ్ అ రెప్యూటెడ్ యాక్టర్ ప్రాబబ్లీ. సో తన పేరు అన్నీ దెబ్బతింటాయి. సో ఫ్యూచర్లో ఆఫర్స్ రావాలి, ఇంకా చాలా రావాలి. దాని తర్వాత మళ్ళీ మా టీవీలో కనిపిస్తాడా కనిపిడా. సో ఆ పాయింట్ మీద, ఆ బేసిస్ మీద నాకు తెలిసి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించున్నారు. అని తెలుగు బిగ్ బాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, చాలా జాలి, దయాగుణము, అంత ఆడియన్స్ రిసీవ్ చేసుకునేంత లేదు. మన ఆడియన్స్ అందరికీ కూడా చాలా సింపతి యాంగిల్ ఎక్కువ అనమాట. ఎవరైనా అట్లా నిజంగానే రెడ్ కార్డ్తో బయటికి పంపించేసి ఉంటే అబ్బాయికి చాలా పాజిటివ్ అయిపోయిండేది అది. ఎందుకంటే అయ్యో పాపం అబ్బాయి అని చెప్పేసి చాలామంది పాజిటివ్ అయిపోయి కనికరం ఎక్కువ అనమాట మనకి, అది చేసుంటారనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిన్న అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది రెడ్ కార్డ్ సీన్, ఒకవేళ ఈరోజు ఎలిమినేట్ అయిపోయినా ఉంటాయి. దాని తర్వాత బ్లాక్ రోసెస్, రెడ్ రోసెస్ 3% ఇవ్వాలంటే బ్లాక్ రోజ్ వచ్చి విష్ణుప్రియకి ఇచ్చాడు. నేను చూసిన దాంట్లో నువ్వు కొన్ని పదాలు తెలియకుండా అనేస్తావు, తర్వాత వచ్చి సారీ చెప్తావు, అవి అనకు, నువ్వు గుడ్ ఫ్రమ్ హార్ట్ అదే మెయింటైన్ చేయి అని చెప్పేసి అంటాడు. మణికంఠతో ఆ దోశ దగ్గర జరిగిన విషయాలు ఉన్నాయి కదా, అట్లాంటి విషయాల్ని చాలా వీలైనంత వరకు అవాయిడ్ చేయి, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటాడు. పృథ్వీ వచ్చి నేను ఫినాలేలో చూడాలి, అందరూ నిన్నే అగ్రెషన్ అని చెప్తే పాయింట్ చేస్తారు, కానీ నువ్వు దాన్ని తగ్గించుకొని నెక్స్ట్ వీక్ అది నీ దగ్గర చూడకూడదు, నేను బయట నుంచి చూస్తూ ఉంటాను అని చెప్పాను అనమాట. రెడ్ రోసెస్ ఇచ్చేటప్పుడు నిఖిల్ లవ్ యూ రా అన్నాడు. నేను డే 1 హౌస్లోకి వచ్చినప్పుడు నేను ఆయన క్యారెక్టర్ ఇట్లుంటుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ చేసుకున్నాను, బట్ నిఖిల్ దానికి టోటలీ కాంట్రాస్ట్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. డే 1, డే 2 నిఖిల్ నిజంగానే వేరేలాగా ఉన్నాడు. చాలా ప్రోయాక్టివ్గా అన్ని టాస్క్స్ తీసుకునేది, అంత వర్క్ తీసుకునేది, అందరికీ ఆ వర్క్ అసైన్ చేసేది, చాలా బాసీగా, చాలా డామినేటింగ్గా ఉన్నారు. నిజంగా ఆ సీత చెప్పినట్టు ఎప్పుడైతే సోనియాతో ఈ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం ఇట్లా మారిపోయినాడు నిఖిల్, మొత్తం సాఫ్ట్ అయిపోయినాడు, సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది, అంత సాఫ్ట్ అయిపోయినాడు అనమాట నిఖిల్. సీత అంటున్నా, సోనియాని అవాయిడ్ చేస్తే నిఖిల్ చాలా బాగుపడతాడు అనేసి అనిపిస్తాను. దాని తర్వాత సీత వచ్చి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఏడుస్తూ ఉంటుంది, ఎందుకో నాకు అర్థమే కాదు. ఎవరన్నా ఎలిమినేట్ అవ్వని, సీత మాత్రం ఏడుస్తుంది ఫస్ట్. సీత వచ్చి ఏడవకు అనేసి అన్నాడు. బయట వచ్చాక కూడా నువ్వు నన్ను అన్న అని పిలుస్తా అన్నావు కదా, నేను వెయిట్ చేస్తుంటాను నీకోసం నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పి దానికి కూడా ఏడుస్తుంది. సార్ ఇంకో 2 ఇవ్వచ్చా సార్ అని చెప్పేసి
ఇంకొకటి సోనియాకి ఇచ్చాడు. కేర్ బాగా తీసుకుంటుంది, షీఈ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. నబీల్ వచ్చి సార్ నాకు నడుము నొప్పి, నేను ఇంతకన్నా ఆడలేనని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ట్రోఫీ ఎత్తేటప్పుడు నొప్పి వస్తుంది అన్నాడంట. దానికి రెడ్ రోజ్ ఇచ్చేది ఎందుకో నాకు అర్థం కాలేదు. సర్లే ఓకే, వాళ్ళకి లోపల ఎవరెవరితో కనెక్షన్ ఉందో వాళ్ళకి ఇచ్చినారు అనేసి అనుకుంటున్నాము. సో ఈరోజు ఎపిసోడ్ చాలా సప్పగా సాగిందనమాట. అది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు వరకు అయితే ఇంతే. కింద కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. సో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ కానీ మీరు జాయిన్ అయినారంటే మీకు ప్రతి అప్డేట్, నేను లైవ్ చూసేటప్పుడంతా ప్రతి అప్డేట్ పెడతా ఉంటాను. రేపు నామినేషన్స్ కాబట్టి మీరు నా బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అయ్యారంటే ఎవరెవరు ఏ రీజన్ మీద ఎవరెవరిని నామినేట్ చేశారని నేను లైవ్ చూసి లైవ్ అప్డేట్స్ పెడతా ఉంటాను. సో మీకు లైవ్లో అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ నాకు ఇంటర్నల్గా ఏదైనా లీక్స్ వస్తే కూడా నేను పెడతా ఉంటాను. సో ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ కింద కమెంట్ బాక్స్లో ఒక్కొక్కరు 2-3 కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో రీచ్ అయిపోతుంది. నాకు చాలా నీరసంగా తల అట్లే తిరిగిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక రివ్యూ తిరిగి కలుస్తాం. అందుకు దిస్ మీ యోగి త్రోయల్ సైనింగ్ ఆఫ్.